మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాంతపు వేడుకలు అక్కయ్యపాలెంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉషా కిరణ్తో పాటు శ్యామలా దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషా కిరణ్ మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి మహిళల చేతిలోనే ఉంటుందని, మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని, ఆత్మవిశ్వాసంతో మెలగాలని ధైర్యం చెప్పారు. శ్యామలా దీపిక మాట్లాడుతూ పిల్లలకి తల్లి ఒక మార్గదర్శిగా ఉండాలని, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులపై ప్రేమతో ఉండాలని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు మల్లాడి నారాయణమూర్తి మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారు ఆర్థికంగా బలపడడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి సంబంధించిన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. న్యూయార్క్లో క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ మాకు మగవాళ్ళతో సమానంగా ఎందుకు వేతనాలు ఇవ్వరు, మగవాళ్ళ పని దినాల కన్నా మమ్మల్ని ఎందుకు ఎక్కువ గంటలు మాతో పని చేయించుకుంటున్నారు, మాకెందుకు సమానత ఉండదు, మాకెందుకు ఓటు హక్కు ఉండదు అని ఆ రోజు మరి అన్ని దేశాలకు సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులను పిలిపించి ఒక ర్యాలీ ఏర్పాటు చేసి మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా సమానమైనటువంటి హక్కులు అన్ని రకాలుగా ఓటు హక్కు కూడా ఉండేది కదా ఆ రోజుల్లో. అంటే మహిళలు వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం కూడా లేనటువంటి ఆ రోజుల్లో మహిళలు 10 గంటలు పనిచేసినా, మగవాళ్ళు 6 గంటలు పనిచేసినా వాళ్ళకన్నా కూడా వేతనాలు తక్కువగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు కూడా సమాన అవకాశాలు కల్పించండి అని ఆవిడ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి మహిళకి మనందరం కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.